నా పథకాలు 127 పైగా ఇవన్నీ 40 ఏళ్ల దాటాక మొదలుపెట్టిన పథకాల వేటలో సంపాదించుకునేవే. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటూ ఉద్యోగ జీవితంలో ఉండగా అథ్లెటిక్స్లో సత్తా చాటుకుంటూ వచ్చారాయన. ఇప్పటికీ పథకాల వేట ఆపకుండా జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్స్లో పాల్గొంటూనే ఉంటారు. యువతకు స్ఫూర్తినివ్వటానికే తాను పోటీలో పాల్గొంటున్నానని చెప్తున్నారు ఈ వెటరన్ అథ్లెట్స్. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అంటూ నూతిలోని కప్పల్లాంటి యువకులను ఈసడిస్తాడు శ్రీశ్రీ. కొంతమంది వృద్ధులు మాత్రం కుర్రవాళ్లకంటే చురుకని చెబుతూ శ్రీశ్రీకే చురకలంటిస్తున్నారు ఈ బాపట్ల నివాసి వెంకటరామారావు. 87 వయసులోనూ జాతీయ అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు సై అంటూ వెళ్లటం అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు వెటరన్ అథ్లెటిక్స్, ఇప్పుడు మాస్టర్ అథ్లెటిక్స్ అయ్యాయి. అందులో ఆయన పట్టు బిగించారు. హైదరాబాద్ BHEL ఉద్యోగిగా 40 ఏళ్ల వయసులో జావెలిన్, డిస్కస్ త్రో, షాట్పుట్లలో పథకాల వేట మొదలుపెట్టారాయన. అందరూ ఆయురారోగ్యాలకు ప్రాధాన్యమివ్వాలని కోరుకుంటారు. ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆటలకి వెనుకాడకూడదు, భయపడకూడదు, పిరికితనాన్ని వదిలేయాలి, భయాన్ని వదిలేసేయాలి, ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అట్లా ఉంటే ప్రతి పౌరుడు ఆయురారోగ్యాలు ఉంటాడు. ఇది నా కోరిక. ప్రజలందరికీ నేను తెలియపరిచేది అందరూ ఆరోగ్యాలుగా ఉండాలని నేను కోరుతున్నాను. తన 47 ఏళ్ల క్రీడా ప్రస్థానంలో 97 గోల్డ్, 40 సిల్వర్, 25 బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. కేవలం యువతకు ఆదర్శంగా నిలిచి ఆరోగ్యవంతమైన దేశాన్ని చూడాలన్నదే తన కోరిక అంటారు వెంకటరామారావు. నడకకు, సైక్లింగ్కు ప్రాధాన్యమిస్తే సగం రోగాలు మాయమవుతాయని ఇంటికి 2 సైకిళ్లు ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఏ ఇంట్లో అయితే 2 సైకిళ్ళు ఉన్నాయో ఆ ఇంట్లో ఎటువంటి అనారోగ్యం అనేది ఉండదు. ఏ ఇంట్లో అయితే మోటార్ సైకిల్ ఉంటుందో కొద్దిగా వాళ్ళు సిక్ అవుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే కారు, మోటార్ సైకిల్ ఉంటే వాళ్ళు రెగ్యులర్గా అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉంటారు. ఎందుకు అంటే సైకిల్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీద వెళ్తారు కాబట్టి అదొక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్కి మన ఆరోగ్యం బాగుంటుంది. ఆటల మీద ప్రేమ ఉన్న యువతను, అలాంటి యువతలో ప్రోత్సాహం నింపే తనలాంటి మాస్టర్ అథ్లెటిక్స్ను జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్స్లో పాల్గొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ అలుపెరగని క్రీడాకారుడు.